హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, విజయసాయి రెడ్డి గారి పైన కొన్ని రోజుల నుంచి కూడా ఆయన అంటే వార్తల్లో నిలవడం మనం చూస్తున్నాం. ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. శాంతి అనే ఒక మహిళతో ఆయన సంబంధం పెట్టుకున్నారు, ఒక బాబుని కూడా కన్నారని చెప్పేసి స్వయంగా శాంతి వాళ్ళ భర్తే ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. సార్, అయితే ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి ఆమె కూడా కొట్టిపాడేయడం చూస్తున్నాం. అయితే ఏం జరుగుతుంది ఈ ఇష్యూలో? ఇది కేవలం పొలిటికల్గా విజయసాయి రెడ్డిని తొక్కేయడానికి, కృంగదీయడానికి టీడీపీ వాళ్ళు ఆడిస్తున్న డ్రామా అని ఒక రకంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే మొత్తం వ్యవహారంలో శాంతి అని ఒక మహిళ అంటే కుంగిపోయింది, ఆమె బలిపశువు అయిపోయిందని చెప్పేసి కూడా ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. సార్, అంటే ఈ పొలిటికల్ డ్రామాలో మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? టీడీపీ వాళ్ళే కొంత వెనుక నడిపించి ఈ పనులు చేయిస్తున్నారని మనం అనుకుంటే, మరి విజయసాయి రెడ్డి చెప్పాడు, మా పార్టీ వాళ్ళే కొన్ని క్లూలు ఇచ్చి, మా పార్టీ వాళ్ళే కొంత అంటే బోగస్ సమాచారం ఇచ్చి నన్ను వేధిస్తున్నారని చెప్పాడు. ఇది కరెక్టా, అది కరెక్టా? మీరే తీర్చుకోండి. అంటే మేబీ కావచ్చు సార్. మరి టీడీపీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు కొంతమంది ఎవరైనా తలొగ్గి మీరు చెప్పింది కరెక్టేనండి. అక్కడ విజయసాయి రెడ్డి ఏం చెప్తున్నాడంటే, మా పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మా పార్టీ వాళ్ళే నా పేక్కి ఉరిబిగించారు అని చెప్తున్నాడు. అంటే ఈ పార్టీ వాళ్ళు ఉన్నారనే మాట అబద్ధమా అని ఒకటి నిర్ణయించుకోవాలి. అది నేను ప్రశ్నలు వేస్తున్నాను. అసలు ఏ సంబంధం లేనప్పుడు నువ్వెందుకు అయ్యా మాట్లాడతావు? నన్ను నా మీద ఎవరైనా మర్డర్ కేసు పెట్టారు అనుకోని కూడుగా ఉంటాను నేను. అందులో నాకు అసలు సమస్య లేదు కదా. నేనెందుకు మర్డర్ చేస్తాను అంటాను. కానీ రెచ్చిపోయి ఇంకక్కడి నుంచి అంటే వివేకాన్ని కోల్పోయి జర్నలిస్టులను తిట్టేసి వాడు ఈడు అంటే ఏమిటి, కొడాలి నాని భాష కంటే అఘోరమైన భాష, చాలా దరిద్రమైన భాష ఉపయోగించాడు జర్నలిస్టులు అంటే ఆయన దృష్టిలో అంత తక్కువగా కనిపిస్తున్నారట. ఆయనకి ఏ ప్రమేయం లేకపోతే ఎందుకండి స్పందించాలి? మీరు అనుకోండి, 100 అనుకోండి, నేను నా సంబంధం లేదు. అంటే తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పుకున్నారు, నా కాదు అని చెప్పేసి. సమాధానం కాదే, మా పెద్ద ఉద్యమం తీస్తున్నాడు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తా అంటున్నాడు. ఆ పార్టీ వద్దు, ఏమొద్దు, తక్కువ వద్దు, జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాను అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి జగన్మోహన్ రెడ్డికి, దీనికి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధం ఉందని చెప్తున్నాడు. ఓకే, అంటే విజయసాయి రెడ్డిని వదిలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేశారంటారా సార్? విజయసాయి రెడ్డిని వదిలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడో, సజ్జల రామకృష్ణారెడ్డి ప్లాన్ వేశాడో, వీళ్ళిద్దరి పాత్ర ఉందని చెప్తున్నాడు. అవసరమైతే పార్టీకి నేను రిజైన్ చేస్తా, అవసరమైతే ఎలాంటి ఛానల్స్ కొన్ని పెడతా, అప్పుడు అంతు చూస్తా. నిస్వార్థమైనటువంటి ఛానల్ని, మంచి అంటే నాణ్యమైన రాజకీయాలు మాట్లాడే ఛానల్ని పెడతా ఉన్నాడు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు అంటున్నాడు. ఇదంతా గోడంతా నీకెందుకయ్యా? నాకు సంబంధం లేదంతే. ఏదో నువ్వు వెళ్ళి బంగారపు గొలుసు ఇచ్చావు కదా, ఏదో మామూలుగా ఆహ్వానించింది, వెళ్ళాను, బంగారపు గొలుసు ఇచ్చాను, అయిపోయింది కదా. అంటే నీకు లేకపోతే ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడతావు? అంటే యూ వాంటెడ్ టు ఎస్కేప్. ఈ పిచ్చిమంటే ఎప్పుడైతే చెప్పేస్తుందేమో భయం. శాంతి ఏముంది, 4 తగిలైతే చెప్పేస్తుంది కదా. ఇప్పుడు ఎలాగో 3rd డిగ్రీ ప్రయోగించినట్టయితే బాబోయ్ ఆయనే కారణం అంటుంది. అందువల్ల వాళ్ళు తెలివితేటలతో ఆయన IVF అని చెప్పేసి ఏదో తెలివితేటలతోనే చేశారు. అది ఆ డాక్యుమెంట్ చూపించాలి. ఆ డాక్యుమెంట్లో ఎవడో ఆయన పేరు మన సుభాష్ ఏదో ఉంది కదా, ఆ సుభాష్ అనేవాడు తెలుగు ఆయన చేత సంతకం పెట్టించింది. ఎందుకంటే రేపు పొద్దున ఈ బిడ్డకి కారణం విజయసాయి రెడ్డి అనే పేరు బయటికి రాకుండా అప్పుడు IVFలో కూడా ఆయనే చేశారు సంతకం అని చెప్పడం కోసం చాలా బ్రాడ్గా ఆలోచించారు. పెద్ద స్కీమ్ వేసుకున్నారన్నమాట. ఎంతైనా భర్త కదండి, భార్యను నమ్ముకున్నాడు కదా, 2 బిడ్డలకు అన్నాడు కదా. ఏదో అమెరికా వెళ్ళారు, వాళ్ళు బాగుపడదామని చెప్పేసి వెళ్ళారు, వచ్చారు, అన్నీ చేశారు. వచ్చేసరికి ఇలా బిడ్డ అంటే వాడి ప్రాణం ఏమైపోతుంది? ఒకటే అంటున్నాడు, నీ చచ్చిపోయినా చచ్చిపోతాను, కానీ ఆ బిడ్డకి తండ్రి ఎవరు? మగబిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకి తండ్రి ఎవరు? ఇది సమాధానం చెప్పాలి కదా. మరి విజయసాయి రెడ్డికి ఎందుకు ఉలికిరికి పడుతున్నాడు? ఎందుకు గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. ఇక్కడ పెద్ద పెద్ద జర్నలిస్టులు అనుకున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కొంతమంది మాటలు బాగున్నాయి,
అది నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈ వీడియో మీద నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నీకే ప్రమేయం లేనప్పుడు నువ్వెందుకు ఉలికురిగి పడుతున్నావు? ఒకటి. శాంతి తాలూకు జీతం ఎంత? 1,00,000 రూపాయలు ఉంది. అయితే 4 కోట్ల రూపాయల విల్లా ఎలా కొనుక్కుంది? అదే కాకుండా శాంతి గారు పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖలో ఎంక్వైరీ చేస్తే 1,000 కోట్లు సంపాదించింది. అంత ప్రాపర్టీ సుభాష్ అనేవాడు ఇచ్చాడా? వాడికి అంత ప్రాపర్టీ అన్నీ ఉన్నాయి. ఆరా చేస్తే అన్నీ కల్పిస్తాయి కదండి. సార్ ఇవి ప్రశ్నిస్తే ఓకే సార్. అంటే విజయసాయి రెడ్డి వర్క్ చేయించుకున్నారు, అక్రమంగా మనీ సంపాదించేలా చేశాడు, ఆ శాంతి అనే అమ్మాయి అంటే అక్రమాలు చేసింది, ఇవి ప్రశ్నిస్తే ఓకే. కానీ ఆ పర్సనల్ జోన్లోకి వెళ్ళి విమర్శించడం అనేది తప్పు కదా సార్. అంటే అంటే వ్యవహారం అంటే అక్రమ సంబంధాలు ఇవి పెట్టుకోవడం అనేది వాళ్ళ పర్సనల్. అక్కడి వరకు వెళ్ళి ప్రశ్నించడం ఏంటి అని చెప్పేసి ఇంకొంతమంది, ఆమె ఒకవేళ తప్పు చేస్తే ఆమెకు పనిష్మెంట్ ఇవ్వచ్చు, అంటే దేవాదాయ శాఖలో ఏదన్నా లోటుపాట్లు జరుగుంటే. అవును నాయన, నేను చెప్పింది శ్రద్ధగా ఆలకించు. ప్రేక్షకులకు కూడా కోరుకుంటున్నాను. ఆవిడ దేవాదాయ శాఖలో ఉంది. ప్రతి దేవాలయానికి కూడా కొన్ని వందల ఎకరాలు ఉంటాయి. అందులో ఒక రేటు పెట్టేస్తారు. ఈరోజు ఎకరం 10 కోట్లు ఉంది. ఒక 100 ఎకరాలు అయిపోతే ఎంత ఉంటుందండి? పక్కనున్న 100 ఎకరాలు తీసేస్తారు. ఎంత అవుతుందండి? ఆ తీసేయడానికి అనుకూలంగా ఉంటుందనే విజయసాయి రెడ్డి ఈమెను ఎంపిక చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా కొన్ని భూముల్ని సెటిల్మెంట్ చేసేసి తనకి రావాల్సిన డబ్బు తీసుకుంది. అందుకే దాని కోట్ల కోట్లు 100 కోట్లు ఉన్నాయి, ఆవిడకి 1,000 కోట్లు కూడా ఉన్నాయంటున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగిందంటే, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అంటే పేరులోకి రాని భూముల్ని సెటిల్ చేసుకున్నారు. అందుకే అన్ని కోట్లు సంపాదించారు. అందుకే విజయసాయి రెడ్డి గారికి శాంతితో అంత అక్కర పడింది. ఇదంతా చాప కింద నీరులాగా జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ముఖం చూడను అంటున్నాడంటే కారణం, అరే నాకు తెలియకుండా ఇన్ని కోట్లు సంపాదించుకున్నాడా అని. డబ్బు అంటే పంచి ప్రాణాలు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అమ్మ నీ 1,000 కోట్లు సంపాదించాడు కదా, కాదు ముఖం చూడను, పార్టీ సస్పెండ్ చేస్తాడు అనుకున్నారన్నమాట. కారణం ఇది. ఇకపోతే నా భార్యకి బిడ్డ పుట్టాడు, అది నేను కాదు, నిజాలు నిగ్గు తేల్చండి, DNA పరీక్ష చేయించండి అని మీరు నేను కోరుకోలేదు, సొంత భర్త కోరుకున్నాడు. ఎవరైతే 2 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చాడో ఆ భర్త కోరుకున్నాడు. అది అసలు ఇంత పెద్ద తగాదా జరిగేది కాదు. శాంతి అవును పొరపాటు అయింది, విజయసాయి రెడ్డితో బిడ్డను కన్నాను అని చెప్తే ఇంత గొడవే ఉండదు కదా. ఆ విజయసాయి రెడ్డితో చెప్పుకుంటాడు, ఆవిడేదో అంటే తగ్గు సెటిల్మెంట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ముడిపెట్టింది, నేను చాలా సాధ్యమైనని, నాకు చాలా పవిత్ర భావాలు ఉన్నాయి అని చెప్పుకుంటుంది. అందుకే గొడవ అవుతుంది. ఆమె చెప్పిందే నిజంగా వచ్చేస్తాం. ఎలా నిజం అవుతుంది? నిజమైతే మొగుడు, నిజం ఏదో అబద్ధం ఏదో మొగుడికి తెలుస్తుంది, కానీ మీకు నాకు తెలుస్తుందా? అదే సార్, ఆ మొగుడు వెనకాల టీడీపీ ఉందని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా సార్. వాళ్ళే చేస్తున్నారు అంటే ఈ విధంగా చెప్పిస్తున్నారు భర్తతో విజయసాయి రెడ్డిని. ఎలా చెప్పిస్తారండి? విజయసాయి రెడ్డికి విరేచన అవ్వకపోయినా టీడీపీ కుట్రంది అంటారండి. అలాగే ఆడికేమో ఆ వయసు రీత్యా విరేచన అవ్వలేదంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు కుట్రంటే అంత అమాయకంగా ఎవరవుతారండి? ఆయన విజయసాయి ఎంత తెగిస్తాడో మొన్న ఈ మాటలు బట్టి తెలుస్తుంది కదా. ప్రతిరోజు మీటింగ్ పెట్టడం, జర్నలిస్టులను తిట్టడం అనుకుని ఆ తలక కాస్తైనా ఇంగిత జ్ఞానం లేదండి. జర్నలిస్టులను తిడతావు. నెపోలియన్ లాంటివాడు 1000 మంది సైనికులు వచ్చినా పర్వాలేదు, కానీ ఒక జర్నలిస్ట్కి నేను భయపడతానన్నాడు. అటువంటి జర్నలిస్ట్కి నువ్వు నోటికి వచ్చింది వాగుతావా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు, ఆ మాత్రం నైతిక విలువలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఉంటారు జర్నలిస్టులు, జర్నలిజంతో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. జర్నలిజంలో వాళ్ళ తాలూకు కెరీర్ పుట్టి జర్నలిజంతోనే అంతమైపోయిన ఉంటారు. వీళ్ళందరూ వేధవరేనా? నువ్వు వేధవంట ఏమంటావు? మిగతా వాళ్ళు వెధవన్నారు వెధవంటారు. నువ్వు గాడిదంటే ఏమంటావు? అడ్డగాడిదే అంటావు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి కదా. అందుకని విజయసాయి రెడ్డికి జర్నలిస్టుల తరఫు మాత్రం ఒకసారి మాట దొరిలే ముందు ఆలోచించుకోవడం